నేను ఏం అడిగినా చెప్తారు కదా, పక్కా 100% చెప్తారు. రోహన్ లేవు, స్టాండ్. ఎంత ఇది? వెరీ గుడ్, సిట్ డౌన్. శివ ఎంత ఇది? వెరీ గుడ్, కూర్చో. లేవరా. ఇదెంత? రాదు కాము, కూర్చో. రైట్. ఇప్పుడు ఆయన ఒక్కొనికి రావాలి, వదిలేయండి. ఇప్పుడు చూడండి, మనం ఏం చేద్దామంటే 1 to ఫస్ట్ అడిషన్. ఏం నేర్చుకుంటున్నాం మనం? ఏం నేర్చుకుంటున్నాం? అడిషన్. దీనికి ఏం గుర్తు దేంతో చూపిస్తాం మనం? ప్లస్. దేంతో చూపిస్తాం? ప్లస్. అవునా? ఫస్ట్ అడిషన్ అంటే ఏమో లెక్క. లెక్క లెక్కలు మొత్తమే లెక్కలు. అడిషన్ అంటే ఏమో, అడిషన్ అంటే యాడింగ్. అవునా? యాడింగ్. అవునా? యాడింగ్ అంటే మనం కలపడం. ఏమో కలపటం. అవునా? కలపటం. మీకు అందరికైతే కలుపుడు అంటే ఏమో తెలుసు కదా. ఇప్పుడు ఫస్ట్ నాకు చెప్పండి, ఇది ఒక సర్కిల్ అనుకుందాం. అవునా? ఇది ఒక సర్కిల్. సర్కిల్ కదా. ఇప్పుడు దీంట్లో ఏమన్నా ఉన్నదా? ఎన్ని చుక్కలు ఉన్నాయా అని అడిగినా మీకు. ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా ఉన్నాయా? ఎన్ని చుక్కలు ఉన్నాయని అడిగిన. ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు. అవునా? ఏం లేవు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా చేతిలో ఎన్ని చాక్ పీసులు ఉన్నాయి? 2. ఎన్ని ఉన్నాయి? 3. ఇది తీసేస్తే 2. ఇది తీసేస్తే 1. ఇది తీసేస్తే 0. అవునా? ఫస్ట్ మీకు 0 అంటే ఎందుకు తెలియాలి? 0 అంటే ఏం లేవని. అవునా? 0 అంటే నథింగ్. అవునా? ఏం లేవు అని అర్థం. అదేంటి? ఏం లేవు కదా. ఫస్ట్ అడిషన్ నేర్చుకోవాలంటే మీరు 0కి ఏం కలిపినా అదే వస్తుంది అని తెలుసుకోవాలి. అవునా? ఫస్ట్ అంకెల్, మనకు అంకెల్ ఎన్ని మొత్తము? డిజిట్స్. ఏమంటాం మనం వీటిని? డిజిట్స్ అనండి. మనకి డిజిట్స్ అన్ని ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 10. అదేమో చెప్పండి. 0 0 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, మీరు కూడికలు నేర్చుకోవాలా అంటే ఫస్ట్ వీటిని కలపడం నేర్చుకోండి. వీటిని కలపడం నేర్చుకోవాలి ఫస్ట్. వీటిని ఈ వీటిని, సరేనా? అవి కలపడం వచ్చిందా మీకు? అవును. కూడిక వచ్చేస్తుంది మీకు. అవి కలపడం వస్తే ఏమొస్తుంది మీకు? కూడిక, అడిషన్ వస్తుంది. ఫస్ట్ చూడండి, 0 0 0 0 0 0 0 0 0 plus 1 plus 2 plus 3 plus 4 plus 5 0 plus 6 0 plus 7 0 plus 8 0 plus 9. ఓకేనా? ఇప్పుడు చూడండి, 0కి 1 కలిపితే ఎంత? 1. ఎంత? 1. ఎందుకు? ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఏం చెప్పినా? ఇందులో ఏం లేవని చెప్పినా కదా. ఏం లేదు కదా. ఇప్పుడు ఇందులో 1 వేసిన. ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఇందులో 2 వేసిన. ఎన్ని ఉన్నాయి? అంటే 0కి మనం ఏం కలిపినా అదే వస్తుంది. 0 రాదు. 0కి మనం ఏ అంకె అయితే కలుపుతామో అదే అంకె వస్తుంది, అదే డిజిట్ వస్తుంది. సరేనా? ఇప్పుడు 0 plus 2 ఎంత? 0 plus 3 0 plus 4 0 plus 5 0 plus 6 0 plus 7 0 plus 8 0 plus 9. అదే 0 plus 999 రాష్ట్రం అనుకోండి, ఏమొస్తుంది? ఇదే 9,9999. ఇదే వస్తుంది. అవునా? సో 0కి ఏ నంబర్ అయితే యాడ్ చేస్తామో అదే నంబర్ వస్తుంది. ఫస్ట్ ఇది గుర్తు పెట్టుకోవాలి. మీరు అర్థమైందా? 0కి ఏ నంబర్ కలిపితే అదే నంబర్ వస్తుంది. ఏ నంబర్ కలిపితే అదే నంబర్ వస్తుంది. అవును.
ఇప్పుడు ఇంగ్లీష్ ఎట్లా చెప్తారు దీన్ని? when we add a number to 0 we will get the same number but not 0 అంటే సున్నాకి మనం ఏ సంఖ్యనైతే కలుపుతామో అదే సంఖ్య వస్తది, కానీ సున్నా రాదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఏం లేదు అంటున్నామో, ఏం లేని దగ్గర ఏదైతే వస్తువు పెడుతున్నామో ఆ వస్తువు ఉంటది కదా. కాబట్టి సున్నాకి మనం ఏదైతే నంబర్ కలుపుతున్నామో ఆ నంబర్ ఉంటది. ఇది కలపడం, అర్థమైందా? ఇది జీరో యొక్క అడిషన్. అంటే ఇది ఒకటి అర్థమైందా మీకు? జీరోకి ఏ నంబర్ అయితే కలుపుతామో మనకు అదే నంబర్ వస్తుంది. ఇది బండ గుర్తు పెట్టుకుంటారా? ఇది గుర్తు పెట్టుకుంటారా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏముంది మనకు? నెక్స్ట్ సున్నా అయిపోయిందా? ఈ జీరోకి మనం ఈ డిజిట్స్ అన్నింటినీ కలిపేసినాం కదా. ఇప్పుడు 1 కి ఈ డిజిట్స్ కలుపుదాం. 1 కి దేనికి చెప్పండి? 1 + 1 1 + 2 1 + 3 1 + 4 1 + 5 1 + 6 1 + 7 1 + 8 1 + 9. ఇప్పుడు చెప్పండి 1 + 1 ఎంత? 2 1 + 2 3 1 + 3 4 1 + 4 5 1 + 5 6 1 + 6 7 1 + 7 8 1 + 8 9 1 + 9 10. ఇప్పుడు మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసిండ్రు. ఏం అబ్జర్వ్ చేసిండ్రు? ఒకటికి మనం ఏదైతే ఒక అంకెని కలుపుతామో తర్వాత అంకె వస్తుంది. ఏమొస్తుంది? 1 తర్వాత ఏమొస్తుంది? 2 తర్వాత ఏమొస్తుంది? 3 తర్వాత 4 తర్వాత 5 తర్వాత 6 తర్వాత 7 తర్వాత 8 తర్వాత 9 తర్వాత 10. ఈ రకంగా వస్తుంది. అవునా? అర్థమవుతుందో నేను చెప్పేది? అంటే మనం 1 ని ఏ నంబర్కి అయితే కలుపుతామో ఆ నంబర్ తర్వాత దాని నంబర్ తర్వాతి నంబర్ మనకు వస్తుంది. దాన్ని ఏమంటాం మనం? ఇటు చూడండి, మనకి ఏముంటాయి? 2 ఉంటాయి మీకు. సక్సెసర్ అనండి. సక్సెసర్ ప్రెడిసెసర్ సక్సెసర్ ప్రెడిసెసర్ అంటే 1 2 3 4 5 6 7 8 9. సక్సెసర్ అంటే నెక్స్ట్ నంబర్ అంటే తరువాతి సంఖ్య అనండి. తరువాతి సంఖ్య. ప్రెడిసెసర్ అంటే బిఫోర్ నంబర్. అంటే ముందు సంఖ్య. ముందు సంఖ్య ఎప్పుడు వస్తుంది మనకి? -1 చేసినప్పుడు వస్తుంది. ఏమొస్తుంది? తర్వాతి సంఖ్య ఎప్పుడు వస్తుంది? +1 వస్తుంది. ఏం చేసినప్పుడు వస్తుంది? +1 చేసినప్పుడు వస్తుంది. అవునా? ఇప్పుడు నేను అడుగుతా, 1 కి ప్రెడిసెసర్ ఏమవు? 0. ఏమవు? అదే 1 కి సక్సెసర్ ఏమవు? 2. ఏమవు? అదే 2 కి ప్రెడిసెసర్ ఏమవు? 3. ప్రెడిసెసర్ అంటే ముందు సంఖ్య. ప్రెడిసెసర్ అంటే ఏమవు? ముందు సంఖ్య. ఏమవు? ముందు సంఖ్య. ముందు అంటే 2 కి ఇది ఓకే. 2 కి ఏమవు? 1 2 కి సక్సెసర్ 3 3 కి 2 ఇటు 3 ప్రెడిసెసర్. వెరీ గుడ్. ఇటు 5 వెరీ గుడ్. ఇటు 4 ఇటు 6 ఇటు 5 వెరీ గుడ్. ఇటు 7 ఇటు 6 ఇటు 8 ఇటు 7 ఇటు 9 ఇటు 8. ఓకేనా? ఇటు 10
అవునా? అయితే మరి జీరోకి ప్రెడిసెసర్ ఉన్నదా? లేదు. జీరో కంటే చిన్న సంఖ్య ఉన్నదా? లేదు. అంటే ప్రెడిసెసర్ లేని అంకె ఏదేమంటే ఏమని చెప్పాలి? జీరో. Zero. Which doesn't have a predecessor. Sir. Which does not have predecessor. అంటే ఓకే ఓకే ఇది ఇప్పుడు ఇది అర్థమైందా? +1 చేసినా -1 చేస్తే ఇది వస్తుంది. అవునా? తర్వాతి సంఖ్య ముందు అంకె